ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8-9 నువ్వు శాశ్వత అంతత్వానికి గురికానున్నావు అని ప్రసిద్ధిగాంచిన ఒక నేత్ర వైద్యుడు తనతో చెప్పినప్పుడు జార్జ్ మ్యాథ్సన్ అనే స్కాట్లాండ్ బోధకుడు ఈ మధురమైన మాటల్ని రాశాడు. నన్నెన్నడూ విడవని ఎడబాయని దైవిక ప్రేమ, అలసిన నా ఆత్మ నీ ఒడిలోనే సేద తీరుతుంది. నా బాధలో నన్ను అన్వేషిస్తూ వచ్చిన నా ఆనందమా, నా హృదయం ఎప్పుడూ నీకోసం తెరిచే ఉంటుంది. పరిస్థితులు ప్రతికూలించిన, ఋతువులు తారుమారైన నా ప్రభుడవు నువ్వుండగా నాకు భయమెందుకు? కుండపోత వర్షాన్ని కురిపిస్తున్న కారుమబ్బుల మధ్యన రంగురంగుల ఆకాశ ధనసు జాడకై నేను వెతుకుతున్నా. నిరాశజనకమైన గాఢాంధకారపు నిశీతి వేళల్లో ఉషా కిరణ కాంతుల కోసం ఆశతో నిరీక్షిస్తున్నా. ఆ సమయంలో ఆ బోధకుడి కలం నుండి జాలువారిన ఈ సుందరమైన పలుకుల్ని కూడా చదువు. నా చుట్టూ కారు చీకట్లు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. అయినప్పటికీ నేను పగటి వెలుగుల కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అవెంత నిరాశజనకంగా ఉన్నా, అవెంత బాధకరంగా ఉన్నా, నిరాశ చెందేందుకు నేను నిరాకరిస్తున్నా. ఆదరణ కోసం నిరీక్షించడంలోనే నేను ఆనందిస్తున్నా. నా కిటికీ అద్దంలోంచి నేను బయటికి చూసినప్పుడు అంతా అంధకారమే నాకు కనిపిస్తోంది. ఆ నిశ్శబ్ద నిశీది వేళల్లో చిరుకాంతుల్ని వెదజల్లే అందమైన తారల కోసం నేను నిరీక్షిస్తూ కూర్చున్నా. సమయం గడిచిపోతుంది. నా నిరీక్షణ వ్యర్థమైందిగా నాకు కనబడుతుంది. ఉన్నట్టుండి నా హృదయమంతా ఖాళీ ప్రదేశంగా మారిపోయింది. అయినప్పటికీ ఆ ఖాళీ ప్రదేశాన్ని నా ప్రభు సన్నిధి కాంతితో నింపుకునేందుకు నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. దానికోసం గొప్ప ఓర్పే కావాలి. అది అన్ని పోగొట్టుకొని దిగంబరిగా మిగిలిన నిరాశ సమయంలో ప్రభు ప్రత్యక్షత కోసం యోబు ప్రదర్శించిన ఓర్పు. అది చుట్టూ కారుమబ్బులు దట్టంగా మోహరించిన నైరాశపు వేళల్లో సృష్టికర్తకు విధేయత చూపిస్తూ మోరియా పర్వత మార్గములో అబ్రహాం ప్రదర్శించిన ఓర్పు. అది జీవితం ఎండిన ఎడారిగా మారిన నిరాశజనకమైన పరిస్థితుల మధ్య మిద్యాను అరణ్యంలో మోషే ప్రదర్శించిన ఓర్పు. అది తన శ్వేత బిందువులు రక్త బిందువులుగా మారిన వేదనకరమైన గడియల్లో తండ్రికి విధేయత చూపించేందుకు దైవ కుమారుడు గెత్సెమనే తోటలో ప్రదర్శించిన ఓర్పు. రంగురంగుల ఆకాశ ధనసు పుట్టుకొచ్చేది కారు మబ్బుల్లోంచి. కానీ కుండపోత వర్షాన్ని కురిపిస్తున్న కారు మబ్బుల్లో రంగురంగుల ధనుసు కోసం అన్వేషించాలంటే గొప్ప విశ్వాసమే కావాలి. దానికి చిన్నపిల్లలాంటి విశ్వాసమే ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని జార్జ్ మ్యాథ్సన్ అభ్యాసం చేశాడు. ఫలితంగా అతడి సాక్ష్యం అతడి తరంలోని లక్షలాది మందిపై ఆశీర్వాదపు జల్లుని కురిపించింది. సంధ్యాకిరణాలు కనుమరుగవుతున్నాయి. మసక మబ్బులు కమ్ముకుంటున్నాయి. పగటి వెలుగులు పారిపోతున్నాయి. రాత్రి చీకట్లు దూసుకొస్తున్నాయి. అయితేనే ఆకాశంలో కోట్లాది తారలు ఉదయిస్తున్నాయిగా. అవన్నీ నాకు మార్గం చూపిస్తాయిగా. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తన గ్రంథము 42:11. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.